నమస్కారం. ఈ రోజు సుఖీభవలో ఈ పరీక్షలతో మధుమేహానికి పహారా. రొమ్ము క్యాన్సర్ మహిళలకే పరిమితమా? గర్భిణీ దశలో శృంగారంలో పాల్గొనవచ్చా? కాళ్ళు చేతుల్లో బలం తగ్గిపోతుందా? ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు నివురుగప్పిన నిప్పు లాంటిది. రోజు మందులు వేసుకుంటున్నాం, పథ్యాలు పాటిస్తున్నాం, వ్యాయామం కూడా చేస్తున్నాం. నిబ్బరంగా నిశ్చింతగా ఉండొచ్చని అనుకోవటానికి వీల్లేదు. మధుమేహం సైలెంట్ కిల్లర్ లాంటిది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ చాప కింద నీరులా మన శరీరాన్ని చుట్టబెట్టేస్తుంది. మొత్తంగా దేహాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ విపత్తుల్ని తప్పించుకుంటూ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు షుగర్ జబ్బు విషయంలో తరచూ పరీక్షలు చేయించుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. మధుమేహులు తరచూ చేయించుకోవాల్సిన పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాద మస్తకం అల్లకల్లోలం. కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. కంటి నుంచి కాలి గోటి దాకా ఆపాద మస్తకం గుల్ల చేస్తుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటి చూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. షుగర్ ధాటికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజు రోజుకి కుదేలైపోతూ ఉంటుంది. అన్నిటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగా తెలియవు. నొప్పి, బాధలు లేకపోవటంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై, పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండ్లులాగా మారతాయి. ఈ ఉపద్రవాల్ని, ఇన్ఫెక్షన్ల తాకిడిని నివారించుకునేందుకు షుగర్ జబ్బు విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తరచూ గ్లూకోజ్ మానిటరింగ్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత తరచుగా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. షుగర్ ముందు డయాగ్నోస్ చేసేటప్పుడు ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ మరియు HbA1c ద్వారా షుగర్ ఉందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి షుగర్ నిర్ధారించిన తర్వాత మందులు మొదలుపెట్టిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుని అది నార్మల్ రేంజ్లో ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నార్మల్ రేంజ్ అనగా ఫాస్టింగ్ షుగర్ 80 నుంచి 130 లోపల ఉండటం, తిన్న తర్వాత షుగర్ 180 లోపల ఉండటం, 3 months యావరేజ్ అంటాం HbA1c అది 7 లోపల ఉండటం అనేది నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు డయాబెటీస్ ఎస్పెషల్లీ అన్కంట్రోల్ ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం అనేక అవయవాల మీద పడే అవకాశం ఉంది. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కళ్ళు, కిడ్నీలు, గుండె, నరాలు వీటి మీద ప్రభావం పడిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పెషల్ టెస్టులు ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒకే మందుతో జీవితాంతం కంట్రోల్ ఉండటం అనేది జరగటం కుదరదు. డయాబెటీస్ అనేది ఒక ప్రోగ్రెసివ్ కండిషన్. సంవత్సరాలు పెరిగే కొద్దీ మందుల యొక్క మార్పులు చేసుకుంటూ షుగర్ని మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే మనం తరచూ షుగర్ టెస్ట్ చేసుకునే అవసరం చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ నార్మల్ లెవెల్లో లేకపోతే మందుల్లో మార్పులు చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్లో తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. డైట్ ఒక డిసిప్లిన్ లేకపోవడం వల్ల వాళ్ళు తరచూ ఎక్కువ స్వీట్స్ కానీ ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల టెస్ట్ చేసిన రోజు నార్మల్గా ఉండొచ్చు కానీ మిగతా రోజులు షుగర్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి టెస్ట్ చేసిన రోజు ఫాస్టింగ్ మరియు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో అది బయటపడదు అనమాట. వాళ్ళలో HbA1c ఎక్కువ ఉంటే మనం వాళ్ళకి మిగతా రోజులు అంటే టెస్ట్ చేసిన రోజు కాకుండా మిగతా రోజులు కూడా షుగర్స్ అబ్నార్మల్గా ఉంటుందని మనకి తెలుస్తుంది. వీళ్ళలో మనం డైటరీ యొక్క కౌన్సిలింగ్, ఎక్సర్సైజ్ యొక్క కౌన్సిలింగ్ చేయగలిగితే ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్తో పాటు HbA1c కూడా అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. మధుమేహం నివురుగప్పిన నిప్పు లాంటిది. మరిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. నిత్యం మందుల సాయం తీసుకుంటూ మరోవైపు ఆహార, వ్యాయామాల సాయంతో ఒంట్లో షుగర్ జబ్బుని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజు తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. A అంటే HbA1c, B అంటే బ్లడ్ ప్రెషర్,
సి అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది. సో డయాబెటీస్ అనేది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. ఈ డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ సమస్యలు డిస్లిపిడిమియా అని అంటాం. ఇవి కూడా తోడుగా ఉండడం చాలా సహజంగా జరుగుతుంది. సో ఎప్పుడైనా డయాబెటీస్ నిర్ధారించబడితే వెంటనే వాళ్ళలో బీపీ మరియు కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవటం అవసరం. సో డయాబెటిక్ డిస్లిపిడిమియా అని అంటాం. ఈ డయాబెటిక్ డిస్లిపిడిమియా అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో ఈ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో డయాబెటిక్ ట్రీట్మెంట్తో పాటు వీళ్ళకి ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన మందులు కూడా ఇచ్చి వాళ్ళ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఏది ఉందో 100 లేకపోతే 70 లోపల పెట్టుకోవడం చాలా అవసరం. దీనివల్ల మనకు హార్ట్ ప్రొటెక్షన్ అంటే గుండె సంబంధించిన జబ్బులు రాకుండా మనం కాపాడగలుగుతాం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది 3 నెలలకోసారి కేవలం రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకుంటుంటే సరిపోతుందని అనుకుంటారు. మధుమేహులు రక్తంలో గ్లూకోజు మోతాదును మాత్రమే కాదు, 3 నెలలకొకసారి HbA1c, 6 నెలలకొకసారి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, మూత్రంలో మైక్రో ఆల్బుమిన్, అలాగే ఏడాదికి ఒకసారి ఈసీజీ, ఎక్స్రే, కంటి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉన్నట్లయితే కేవలం ఆహార నియమాలతోనే కాకుండా వాటిని మందులతో తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలా మందులు వాడుతూ ట్రైగ్లిజరైడ్లు తగ్గుతున్నాయో లేదో తెలుసుకోవటానికి నెలకోసారి వాటికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని చూసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ వల్ల వచ్చే మరో ముఖ్యమైన కాంప్లికేషన్ ఏమంటామంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల దాని యొక్క ప్రభావం కిడ్నీ మీద పడటం వల్ల. సో అందువలన టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రతి సంవత్సరం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మరియు సీరం క్రియాటినిన్ అనేది చెక్ చేసుకోవడం చాలా తప్పనిసరి. ఎందుకంటే ఒకవేళ డయాబెటీస్ వల్ల కిడ్నీలో ఏదైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళలో యూరిన్ నుంచి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ లాస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో టెస్ట్ చేయటం అవసరం. వీటితో పాటు సీరం క్రియాటిన్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎలా ఉందో కూడా మనకి ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ మెడిసిన్స్ ఒక డోసేజ్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది కిడ్నీ ఫంక్షన్ బట్టి అనమాట. సో ఇవన్నీ మనం చేయగలగాలంటే మనం ప్రతి సంవత్సరం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మరియు సీరం క్రియాటిన్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని హెడ్ రిస్క్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఎవరెవరు డయాబెటిక్ పేషెంట్స్ ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, అలాంటి కాళ్ళు వాపు లాంటి లక్షణాలు మనకి కనబడితే వాళ్ళకి గుండె సంబంధించి ప్రాబ్లం ఉందో లేదో మనకి తెలుసుకోవటం అవసరం. దీని ప్రకారంగా మనం ఈసీజీ మరియు 2D ఎక్కువ లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. వాటితో పాటు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా శరీరంలో ఒక భాగం కొంచెం వీక్నెస్ లాంటిది ఉండటం, లేకపోతే చూపులో కొంచెం ఏదైనా మందలించడం లాంటి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సస్పెక్ట్ చేయడం జరిగితే వాళ్ళకి MRI కూడా తీసుకుని బ్రెయిన్లో ఎలాంటి అయినా క్లాట్స్ ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. రక్త పరీక్షలు చేయించుకోవటానికి 1-2 రోజుల ముందు పండ్లు, స్వీట్లు తిని ఉన్నట్లయితే రక్తంలో షుగర్ పెరుగుతుందని అనుకుంటారు మనలో చాలామంది. ఎప్పుడైనా ఒకసారి ప్రసాదం, ఆహారంలో స్వీటు, కొబ్బరి, కేక్ వంటివి తింటే రక్తంలో షుగర్ పెరుగుతుంది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఆ రోజు రక్త పరీక్ష చేయించుకోకూడదు. ఏదో 2-3 రోజుల క్రితం తిన్న ఆహారం వల్ల ఇవాళ షుగర్ పెరిగి ఉండటం అన్నది ఉండదు. మనం తిన్న ఆహార ప్రభావం రక్తంలో 5 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ ఆహారం ప్రభావం 5 గంటల్లో అయిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారానికి రక్తంలో షుగర్కు సంబంధం 5 గంటలే. కాబట్టి మొన్నెప్పుడో తిన్న ఆహారానికి ఇవాళ షుగర్ పెరుగుతుందని అనుకోకూడదు. సగటున మనకు గత 3 నెలల కాలంలో షుగర్ నియంత్రణలో ఉందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పేది 3 నెలలకు ఒకసారి చేసే HbA1c పరీక్ష. అందుకే నెల రక్త పరీక్షతో పాటు 3 నెలలకు ఒకసారి చేయించుకునే ఈ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి.
అప్పుడే షుగర్ జబ్బు చక్కగా మన నియంత్రణలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో గుర్తించి వెంటనే చికిత్స మొదలు పెడితే ఈ క్యాన్సర్ను సులువుగానే జయించవచ్చు. అయితే ఈ క్యాన్సర్పై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ అనగానే అదేదో ఆడవాళ్ల వ్యవహారమని భావిస్తారు చాలా మంది. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కేవలం మహిళలకే పరిమితం కాదని చెబుతారు డాక్టర్లు. ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి గనక వస్తే అది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి అది బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒకవేళ గనక ఎస్పెషలీ మీ కుటుంబంలో వేరే రకమైన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉంటే అలాంటి పురుషులు మీ బ్రెస్ట్ని మీరే ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ గనక మీకు ఏదైనా గడ్డ ఉన్నా, బ్రెస్ట్ సైజ్ పెరుగుతున్నా మీ పక్కనున్న క్యాన్సర్ సర్జన్కి వెళ్ళి కలవాలి. గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో సందేహాలు వేధిస్తూ ఉంటాయి. ఏం తినొచ్చో, ఏం తినకూడదో, వ్యాయామం చెయ్యొచ్చో చేయకూడదోనని మదన పడుతూ ఉంటారు. అలాగే శృంగారం విషయంలోనూ బోలెడని సందేహాలు ఉంటాయి. గర్భం ధరించాక చాలామంది దాంపత్య జీవితాన్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొనటం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని, గర్భంలో బిడ్డకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించాక కొంతమంది అతి సుకుమారంగా వ్యవహరిస్తూ ఉంటారు. అడుగు తీసి అడుగు వేయటానికి భయపడుతూ ఉంటారు. అలాంటిది శృంగారం అంటే అసలు ఆ ఆలోచనే రానివ్వరు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని భర్తను పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ హై రిస్క్ జోన్లో లేని జంటలు నిర్భయంగా కలయికలో పాల్గొనవచ్చని, ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ గర్భిణి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లటం మాత్రం తప్పనిసరి. గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే తొలి దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ రెండూ నిజం కావు. అయితే నెలలు నిండే కొద్దీ శృంగారాన్ని కొనసాగించవచ్చా లేదా అన్న విషయంలో గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా మేరకు ముందుకెళ్లటం మంచిది. ఇక భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేనంత వరకు గర్భిణీ దశలో కలయిక సురక్షితమే. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాడను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం. ఇక గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనటం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కలయిక వల్ల దంపతుల మధ్య దూరం పెరగకుండా అనుబంధం రెట్టింపవుతుంది. గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్గా, చురుగ్గా ఉండటానికి శృంగారం తోడ్పడుతుంది. శృంగారం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. లైంగిక చర్యలో పాల్గొనటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు. తద్వారా తల్లి, బిడ్డలిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. అయితే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్లు నిర్ధారించినప్పుడు, యోని భాగంలో సమస్యలేవైనా ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, యోని నుంచి రక్తస్రావం, ఉమ్మనీరు, తెలుపు వంటివి అవుతున్నప్పుడు మాత్రం గర్భిణీ దశలో తప్పనిసరిగా శృంగారానికి దూరంగా ఉండాల్సిందే. అలాగే గతంలో నెలలు నిండకుండానే కాన్పు అయిన వారు కూడా గర్భస్థ సమయంలో శృంగారానికి దూరంగా ఉండటమే మంచిది. మనం ఏ పని చేయాలన్నా కాళ్ళు చేతుల్లో తగినంత బలం ఉండాలి. కానీ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ తగినంత బలం లేకపోతే కొద్ది దూరం నడవటం కూడా కష్టమైపోతుంది. కూర్చోవటం, లేవటం వంటి కదలికలు కూడా కష్టంగా మారిపోతాయి. కొన్ని రకాల నరాల జబ్బుల్లో ఇలాంటి అవస్థలు ఎదురవుతూ ఉంటాయి. CIDP అలాంటి జబ్బే. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీరాడికులోపతిగా పిలిచే ఈ రుగ్మతలో కాళ్ళు, చేతులు క్రమేపీ బలహీనంగా మారిపోతూ ఉంటాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే CIDP జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు చేతుల్లో బలహీనత ఎందుకు వస్తుంది? కాళ్ళు చేతులు బలహీనత అంటే అండి చాలా రకాలుగా రావచ్చు. మజిల్ ఇన్వాల్వ్ అయితే రావచ్చు, మజిల్ వీక్నెస్, లేకపోతే న్యూరోపతి ఉన్నా రావచ్చు, నర్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల.
వీటిలో మజిలా నర్వా అని డిసైడ్ చేసుకోవడానికి సిమ్టమ్స్ని బట్టి ఫస్ట్ వెళ్తాం. కింద కూర్చుని లేవలేకపోవడం కొంచెం కష్టం ఉంది, పైకి ఎక్కలేకపోతున్నాం, మెట్లు దిగలేకపోతున్నాం, అటక మీద ఏదైనా వస్తువులు పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం, జుట్టు జడ వేసుకోలేకపోతున్నాం, ఈ భాగాల్లో కానీ థైస్ దగ్గర కానీ పెయిన్ వచ్చేస్తూ ఉంది, కొంచెం దూరం నడిచినా కానీ విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. ఇలాంటివి ఏమన్నా కొద్ది రోజుల్లో నుంచి కొద్ది నెలల్లో వస్తున్నది అంటే కనుక మజిల్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది అంటే మజిల్కి సంబంధించి జన్యుపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా కూడా చూసుకుంటాం. ద సేమ్ వే నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఇలా రావచ్చు. యూజువల్గా నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఎంతో కొంత సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నర్వ్ మజిల్కి సప్లై చేస్తుంది, స్పర్శ కూడా ఇస్తుంది. సో సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ యూజువల్గా ఉంటే నర్వ్ అన్నట్లు మేము నిర్ధారించుకుంటాం. సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దు, మంటలు, లేకపోతే స్పర్శ తెలియకుండా నేలపైన నడుస్తున్నప్పుడు నేల గట్టిగా తెలియకుండా మెత్తమెత్తగా దూది మీద నడుస్తున్నట్లుగా ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అని స్పష్టంగా తెలిసిపోతుంది. సిఐడిపి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మనం నర్వ్ని ఒక ఎలక్ట్రికల్ వైర్కి కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వైర్ ఎలా ఉంటుంది, లోపల ఫిలమెంట్స్ ఉంటాయి, దాని చుట్టూతో ఒక ఇన్సులేషన్ ఉంటుంది. లోపల వెళ్తున్న కరెంట్ వేగంగా వెళ్ళాలి అంటే ఇన్సులేషన్ ఖచ్చితంగా ఉండాలి. ద సేమ్ వే నర్వ్కి కూడా లోపల యాక్సాన్ ఉంటుంది, ఫిలమెంట్కి ఈక్వలెంట్ లాగా. దాని చుట్టూతో మైలిన్ షీత్ ఉంటుంది, మైలిన్ పొర. ఈ మైలిన్ పొర ఏం చేస్తుందంటే లోపలున్న కరెంట్ని వేగంగా పాస్ అవ్వడానికి నర్వ్ ద్వారా హెల్ప్ చేస్తుంది. సో సిఐడిపిలో జరిగేది ఏంటి అంటే మైలిన్ పొర కరిగిపోవడం. సిఐడిపి బేసికలీ ఈజ్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. ఇమ్యూన్ సిస్టమ్ మనకి వ్యాధి రాకుండా హెల్ప్ చేయాలి. బట్ ఈ కేసెస్లో ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా పనిచేయడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి మన ఓన్ నర్వ్ టిష్యూ మీద అటాక్ చేయడం వల్ల సిఐడిపి వస్తుంది. సిఐడిపిని ఎలా అనుమానించాలి? ప్రతి నర్వ్కి మజిల్ సప్లై ఉంటుంది, సెన్సరీ సప్లై ఉంటుంది. మజిల్కి సంబంధించిన వీక్నెస్ కనపడుతున్నప్పుడు మోటార్ డామినెంట్ డిసీజ్ అనుకుంటాం. సిఐడిపి వీక్నెస్ ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు సిమెట్రికల్గా ఒకటే తీరుగా వీక్ అయిపోవడం జరుగుతుంది. తొడలు, తర్వాత ఆర్మ్స్, చేతుల్లో పైభాగాలు వీక్ అవ్వడం బాగా చూస్తాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కొన్ని కేసెస్లో పాదాలకు కానీ చేతులకు కానీ సెన్సరీ డెఫిసిట్స్ కనపడవచ్చు, లేకపోతే సెన్సరీ సిమ్టమ్స్ కనపడవచ్చు. అంటే స్పర్శకు సంబంధించినవి మొద్దు కానీ, తిమ్మెర్లు, మంటలు, లేకపోతే చెప్పులు జారిపోవడం, చెప్పులు వేసుకుంటే జారిపోయేది కూడా తెలియకపోవడం, అండ్ నడుస్తున్నప్పుడు కొంచెం తూలుతూ నడవడం, బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఒకవైపు స్పర్శకు సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతున్నాయి, మైల్డ్గా కనబడుతున్నాయి, ప్లస్ వీక్నెస్ స్పష్టంగా కనబడుతుంది అనుకున్నప్పుడు ఓకే ఇది సిఐడిపి అని క్లినికల్గా ఫస్ట్ హిస్టరీ విన్న తర్వాత, అంటే పేషెంట్ చెప్పింది మనకి ఏం చెప్తున్నారో మొత్తం విన్న తర్వాత ఎగ్జామినేషన్ ఎంతో కొంత దోహదపడుతుంది. వన్స్ క్లినికల్గా సిఐడిపి అనుకున్న తర్వాత నిర్ధారించుకోవడానికి రకరకాల పరీక్షలు ఉంటాయి. సిఐడిపి ప్రమాదకరమైన జబ్బా? ఇది శాశ్వతంగా ఉండిపోతుందా? న్యూరోపతీస్లో చాలా న్యూరోపతీస్కి బేసిక్గా కాజ్ ఏంటో ఉన్నదో ఐడెంటిఫై చేసుకొని కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పార్షియలీ ఎంతో కొంత రివర్సిబిలిటీ అంత పూర్తిగా రాదు. బట్ సిఐడిపి ఈజ్ అ ట్రీటబుల్ ఎలిమెంట్. మాకు చాలా న్యూరలాజికల్ కాజెస్లో న్యూరోపతీస్లో చాలా అన్ట్రీటబుల్ ఉన్నాయి. వెన్ ఒక ట్రీటబుల్ డిసీజ్ అన్నప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకొచ్చేయచ్చు. కాబట్టి సిఐడిపి డయాగ్నోసిస్ అనేది చాలా ఎర్లీగా చేయడం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. అండ్ సిఐడిపికి సంబంధించి కాంప్లికేషన్స్ అంటే ట్రీట్మెంట్ ఎర్లీగా కాలేదు, డయాగ్నోసిస్ డిలే అయింది, ఒకసారి ఆల్రెడీ వీల్ చైర్ బౌండ్ అయిపోయారు, లేకపోతే బెడ్ బౌండ్ అయిపోయారు వీక్నెస్ వల్ల అన్నప్పుడు, ఆల్రెడీ మజిల్ కరిగిపోతూ ఉంది అన్నప్పుడు మేము ట్రీట్మెంట్ అప్పుడు డయాగ్నోస్ చేసి అప్పుడు ఆఫర్ చేసినా మేము పూర్తిగా దాన్ని రివర్ట్ బ్యాక్ చేయలేం. కాబట్టి ఎర్లీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఎర్లీ ట్రీట్మెంట్ ఉంటే నియర్ నార్మల్ లైఫ్ స్టైల్, కంప్లీట్గా ప్రీవియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజబిలిటీ లేకుండా అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. పెథలాజికలీ అంటే ఇదే అంతా మనం చూసేదానికి ఇవన్నీ జరుగుతాయి. పెథలాజికలీ డిజబిలిటీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మైలిన్ పొర కరిగిపోవడంతో స్టార్ట్ అయిన ప్రాసెస్ లోపల ఉన్న యాక్సాన్ ఏదైతే ఫిలమెంట్ ఉంటుంది అని చెప్పానో ఆ యాక్సాన్ కూడా డీజనరేట్ అయిపోతుంది. మెల్లమెల్లగా దానిలో ఉన్న ఫైబర్స్ చనిపోతూ వెళ్తాయి. నర్వ్ ఫైబర్స్ ఎప్పుడైతే చనిపోతున్నాయో రివర్సిబిలిటీ ఉండదు. సో మైలిన్ పొర వరకు ఉన్నప్పుడు, ఎర్లీ సిమ్టమ్స్ వరకు ఉన్నప్పుడు మైలిన్ పొర మాత్రమే కన్ఫైనింగ్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే వచ్చే రెస్పాన్స్, ఒకసారి యాక్సాన్ చనిపోయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకోసం ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వదిలేస్తే కాంప్లికేషన్స్ అంటూ డిజబిలిటీ, ఏ పని చేయలేకపోవడం, ఇంతకుముందు ఉన్నట్లు చేయలేకపోవడం, నడవాలంటే సపోర్ట్ రావడం, తూలుతూ నడుస్తున్నారు కాబట్టి గోడ పట్టుకొని నడవడం, అట్లీస్ట్ బెడ్ పై నుంచి వీల్ చైర్ పై నుంచి తనంతట తను బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడం, ఇంత డిజబిలిటీ వచ్చేస్తుంది. సిఐడిపి నిర్ధారణ ఎలా?
ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, దెన్ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం, ఎలక్ట్రో డయాగ్నోస్టిక్స్. నర్వ్ కండక్షన్ చేస్తున్నప్పుడు రకరకాల నర్వ్స్ని శాంపిల్ చేసుకుంటాం, 2 కాళ్ళల్లోని 2 చేతుల్లోని. ఆ నర్వ్ శాంపిల్ చేస్తున్నప్పుడు సిఐడిపికి సంబంధించిన ఫీచర్స్ కనపడతాయి. సిఐడిపిలో ఏముంటుంది, మైలిన్ పొర కరిగిపోవడం వల్ల స్లోగా పైనుంచి కిందకి కరెంటు స్లోగా వెళ్ళడం, అది నర్వ్ కండక్షన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడక్కడ అసలు కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, పైనుంచి వచ్చే కరెంటు ట్రాన్స్మిట్ అవ్వకుండా సడన్గా బ్లాక్స్ వచ్చేస్తుంటాయి, అది కనపడుతుంది. ఇలాంటివి కనపడుతూ ఉన్నప్పుడు మేము సిఐడిపి అని నిర్ధారించుకుంటాం. కొన్ని కేసెస్లో ఎంఆర్ఐ ప్లెక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ న్యూరోగ్రామ్ అంటాం, నర్వ్ని ట్రేస్ చేసుకుంటూ పైనుంచి కిందకి ఎయిదర్ ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ చేసుకోవాల్సి వస్తుంది. సిఐడిపికి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ సిఐడిపికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, పేషెంట్ అక్యూట్ అటాక్లో ఉన్నారు, ఫస్ట్ లైన్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇమ్యునోగ్లోబులిన్స్, ఐవి ఇంట్రావీనస్ ఇవ్వచ్చు. ఒకసారి మనము ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్తో లోడ్ చేసాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే స్టీరాయిడ్ ఇవ్వడానికో లేకపోతే ఇంకొక మందు స్టీరాయిడ్ స్పేరింగ్ డ్రగ్ ఇవ్వడానికో ప్రాబ్లం ఉన్నది అనుకున్న కేసెస్లో మెయింటెనెన్స్ కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంట్రావీనస్ ఇవ్వచ్చు, లేకపోతే చర్మం కింద సబ్క్యూటేనియస్గా కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ మెయింటెనెన్స్ థెరపీగా ఇవ్వచ్చు, ఆప్షన్ 1. అండ్ అదర్ మిగతా ఏమేమి చూడొచ్చు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయొచ్చు, దాని తర్వాత స్టీరాయిడ్స్తో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. వీటిలో ఏది చూసుకుంటాము అనేది బ్యాక్గ్రౌండ్, మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఐడిపి కాకుండా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్లస్ సిమ్టమ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్, కాళ్ళు మండుతున్నాయి దానికి ట్రీట్మెంట్, వీక్నెస్ ఉంది ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. వీటితో కాకుండా ఒకసారి రిఫ్రాక్టరీ సిఐడిపీస్ ఉంటాయి. సిఐడిపిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్తో రెస్పాండ్ అయ్యే వాళ్ళు 2/3 ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే. అలాంటి కేసెస్లో రిఫ్రాక్టరీ ఉన్నది, మామూలు ఈ ఒరిజినల్ ట్రీట్మెంట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 1+1 కూడా తీసుకుంటాం, స్టీరాయిడ్స్ ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఇలాంటి కేసులో రెమిషన్ రావాలి, పూర్తిగా ఎంతో కొంత డిసీజ్ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాలి అంటే 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ కలిపి ఇస్తాం. 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ కలిపి ఇచ్చినా రెస్పాన్స్ రావట్లేదు, అదర్ ఆప్షన్స్ వేరే మందులు ఉంటాయి, రిటోక్సిమాబ్ కానీ సైక్లోఫాసమైడ్ కానీ, ఈ ఇంజెక్షన్స్ కాకుండా టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అలాగే అబ్నార్మల్ ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తూ మందులు ఇవ్వగలుగుతాం. నరాలపై ఉండే మైలిన్ పూతను దెబ్బతీస్తూ కాళ్ళు చేతుల్లో బలహీనతను తెచ్చిపెట్టే సిఐడిపి జబ్బుకు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సిఐడిపిని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. గర్భంతో ఉన్నప్పుడు తరచూ చిక్కుడు గింజల్ని ఆహారంగా తీసుకోండి. వీటిలో అధిక మోతాదులో దొరికే ఫోలేట్ లోపల ఎదిగే బిడ్డకు కణాల ఉత్పత్తి, అవయవాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.